మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర బంధానికి అర్థమే మారిపోతోంది. అనైతిక బంధం ముందు వివాహేతర బంధం చిన్నబోతోంది. కడదాకా కలిసి ఉంటానని పెళ్లి రోజు చేసిన ప్రమాణాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేరుస్తున్నారు కొందరు భార్యలు. మగాళ్ళు సైతం తక్కువేమి కాదు. ప్రియురాలు మోజులో పడి తాళి కట్టిన భార్యలకు మధ్యలోనే పాడే కడుతున్నారు. బంధం అనుబంధం అన్న మాటకు అర్థమే మారిపోతోంది. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని సరికొత్త బంధాలు పుట్టుకొస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తను, ప్రియురాలి మోజులో భార్యను అత్యంత కిరాతకంగా కడతేరుస్తున్నారు. భార్యను ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించిన ఘనుడు ఒకడైతే, భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంటుతో కప్పేసిన కిరాతకురాలు ఇంకొకరు. ఏదైతేనేం మనిషిలో మానవత్వం మాయమైపోతోంది, క్రూరత్వం పెరిగిపోతోంది. వివాహేతర బంధం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో తెలియజేసే ఘటన ఒకటి తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఇక్కడ ముఖానికి ముసుగు వేసుకుని పోలీసుల అదుపులో ఉన్న ఇతను రంగస్వామి. ఓ వివాహితతో అనైతిక సంబంధం కొనసాగించిన ఇతను చివరకు ఆమెను అంతం చేశాడు. పోలీసులకు దొరికిపోయి చిప్పకూడు తింటున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాళెం గ్రామానికి చెందిన అనితకు ధరూర్ మండలం కోతులగిద్ద గ్రామానికి చెందిన ఆంజనేయులుతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. అనిత పిల్లలతో కలిసి పుట్టిల్లైన పాతపాళెంలోనే నివాసం ఉండేది. భర్త ఆంజనేయులు హైదరాబాద్లో హెల్పర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీలు దొరికినప్పుడల్లా పాతపాళెం వచ్చి భార్య బిడ్డలను చూసుకునేవాడు. అయితే ఈ నెల 15న అనిత చనిపోయింది. అనిత గొంతుపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. గొంతు నిలమడంతోనే అనిత చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. డెత్ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. హత్య జరిగి ఉంటుందన్న కోణంలోనే విచారణ చేశారు. రంగస్వామి వ్యవసాయ పొలంలో అనిత కూలీ పనికి వెళ్లేది. ఆంజనేయులతో పెళ్లి కంటే ముందు నుంచే రంగస్వామి, అనిత మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు కూడా. కులాలు వేరు కావటంతో పెద్దలు అంగీకరించరని ఎవరికి వారు వేర్వేరుగా పెళ్లి చేసుకున్నారు. అనైతిక బంధానికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేదు. రంగస్వామి, అనితల వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. అనిత ఆర్థిక పరిస్థితి బాగాలేనందున నేరస్తుడు రంగస్వామి వారి కుటుంబ అవసరాలన్నింటినీ తీర్చేవాడట. మద్యం తాగే అలవాటున్న రంగస్వామి మద్యం మత్తులో అనిత వద్దకు వెళ్లినప్పుడు ఆమె గొడవ పడేది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 15న భర్త ఆంజనేయులు హైదరాబాదులో కూలీ పనులకు వెళ్లగా అదే రోజు రాత్రి రంగస్వామి అనిత ఇంటికొచ్చాడు. అయితే అనిత మరొకరితో చనువుగా ఉండడాన్ని చూసి రంగస్వామి రగిలిపోయాడు. అనితపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే తనను దూరం పెడుతోందని భావించిన రంగస్వామి అనిత అంతు చూడాలని డిసైడ్ అయ్యాడు. పద్ధతి మార్చుకోవాలని అనితను రంగస్వామి హెచ్చరించగా, నువ్వెవరు నాకు చెప్పడానికి అని ఎదురు తిరిగింది. నా ఇష్టం వచ్చినట్లు నేనుంటా అని అనిత తెగేసి చెప్పడంతో రంగస్వామిలో కోపం కట్టలు తెంచుకుంది. అంతే, అనితను గొంతు నులిమి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనిత చనిపోయాక ఆమె గొంతుకు చీర కొంగు బిగించి అక్కడి నుంచి పారిపోయాడు. అనిత మృతదేహంపై గాయాలు చూసిన పోలీసులు హత్యనని భావించారు. కాల్ డేటా, ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో కూపీ లాగడంతో రంగస్వామి అరాచకం బయటపడింది. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆమె ప్రవర్తన మీద రంగస్వామికి వేరే అనుమానం వచ్చి ఆ అనుమానం పెనుభూతమై ఆమెతో ఆ రోజు నైటు 15/16 నైట్లో ఆమెతో గొడవపడి ఆ గొడవలో చంపాలన్న ఉద్దేశంతోనే ఆమెను గొంతు నులిమి ఆమె చీర కొంగుతోనే గట్టిగా బిగించి చంపేసి అక్కడి నుంచి నైట్ ఆమెను ఏదో ఊరి అన్నట్టు చిత్రీకరించి ఒక చీర ఇట్లా వేలాడదీసి ఊరేసుకున్నది అన్నట్టు వేలాడదీసి
శవాన్ని అక్కడే పడుకోబెట్టి పారిపోయినారు. మా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలియడంతో అతని మీద నిఘా పెడితే ఈరోజు మార్నింగ్ ఈ సంగాల పార్క్ దగ్గర అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఆయన చేసిన నేరాన్ని, అనితను చంపిన నేరాన్ని ఒప్పుకునగా ఆయనను ఆల్ ప్రాపర్ లీగల్ ప్రొవిజన్స్ అన్ని కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. చూశారుగా, అనిత రంగస్వామిల మధ్య కొనసాగిన వివాహేతర సంబంధం చివరకు విషాదానికి దారితీసింది. అనైతిక బంధం ఏదైనా సరే చివరకు అది విషాదాంతంగానే ముగుస్తుందన్నది మరోసారి రుజువైంది. అనిత హత్యకు గురి కావడంతో ఆమె 2 పిల్లలకు తల్లి లేకుండా పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఎన్నెన్నో దారుణాలు జరిగిపోతున్నాయి. వివాహ బంధానికి రాను రాను అసలు అర్థమే మారిపోతోంది. అనైతిక బంధం కోసం వెంపర్లాడుతున్న కొంతమంది ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు. క్రూరంగా మారిపోయి తమలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలో చేస్తున్న హత్యలు, ఆత్మహత్యలు బాధిత కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వల్లే వ్యక్తిగత సంబంధాలు, విలువలు క్షీణిస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన పాశ్చాత్య పోకడలు, కనుమరుగవుతున్న కట్టుబాట్లు, పెరుగుతున్న విచ్చలవిడితనంతో పవిత్రమైన వివాహ బంధానికి చేటు చేస్తున్నాయి.